ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకులందరికీ శాకాహారి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు వారి శాకాహార జర్నీని మనతో పంచుకోవడానికి మన ముందు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గజలక్ష్మి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అమ్మ, మీరు శాకాహారులుగా ఎప్పుడు మారారు? 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు అవుతుంది. అంటే 30 సంవత్సరాలకు ముందు మీరు మాంసాహారం తింటూ ఉండేవాళ్ళు, తింటూ తర్వాత శాకాహారులుగా మారారు. ఎందుకు మారారు? అంటే ఏ విషయం వల్ల మీరు మారారు? ఏ విషయంలోనంటే మా పిల్లలు చిన్నప్పుడే మా భర్త గారు చనిపోయారు. చనిపోవడం అలాగే భక్తిలోని ఉండి ఈ నాన్ వెజ్ మానేశాను. మానేసి భక్తిలో ఉండి అలాగే ఓం శాంతిలో 20 సంవత్సరాలు ఉన్న తర్వాత బీపీ తలనొప్పి అంతా వస్తే యోగా గురించి ఇందుమణి గారు యోగా చెప్పారు, 100 రోజులు యోగా. ఆ యోగాలోని 100 రోజులు యోగా చేసిన తర్వాత బాలాజీ గారి దగ్గరికి వచ్చి సంవత్సరం అవుతుంది యోగా చేస్తే తలనొప్పి బీపీ అన్నీ కంట్రోల్ అయ్యాయి. యోగా నుంచి ధ్యానంలోకి వచ్చాం. ఈ ధ్యానం ఎప్పుడైతే చేశారో ఇంకా అప్పుడు ఉన్న సమస్యలు కూడా తీరిపోయాయి. మీరు శాకాహారిగా ఉన్నప్పటికీ, మీరు గతంలో మాంసాహారం తిన్నప్పటికీ మీ జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయండి? శాకాహారిగా ఉన్నప్పుడే బాగానే ఉంది. మీరు ఏమి నాన్ వెజ్ ఏమి ముట్టుకోను, ఎవరింటి దగ్గరే తినను కూడా. ఈ పిల్లలు తింటారు, ఇంటికి వచ్చాక నాన్ వెజ్ ఏవి నేను పెట్టను, తినరు. వండమని పేచి పెట్టరు. వండమని పేచి పెట్టరు. బయట ఏవో తింటారు, మానమన్నాను, వాళ్ళు మానట్లేదు. మీరు దానికి సంబంధించిన జ్ఞానాన్ని అయితే ఇస్తూ ఉంటారు పిల్లలకి, శాకాహారం మంచిదని. ఇప్పుడు మీ ఆరోగ్యపరంగా ఎలా ఉందమ్మా? శాకాహారి అయినప్పటికీ శాకాహారి కాకముందుకి ఆరోగ్యం బాగానే ఉంది. యోగా చేసింది ఆరోగ్యం బాగానే ఉంది. ధ్యానం చేస్తున్నాను, యోగా కూడా చేస్తున్నాను. అంటే మీ ఆరోగ్యంలో ఎలా ఉంది? అంటే అప్పుడు బాగుందంటారా, ఇప్పుడు బాగుందంటారా? ఇప్పుడే బాగుంది, మార్పు వచ్చింది. శాకాహారిగా మారిన తర్వాతే బాగుంది. ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంది? అంటే భౌతిక విషయాల పరంగా, మనకి ఆరోగ్యం పరంగా కూడా మీరు ఎప్పుడైతే శాకాహారులు అయ్యారో అప్పుడే మీ ఆరోగ్యం అంతా కుదుట పడింది అన్నారు. కాబట్టి ఇప్పుడు మీకు భౌతిక పరంగా ఎలా ఉంది శాకాహారులు అయిన తర్వాత? మీ చుట్టూ వాతావరణం ఎలా ఉంది? బాగానే ఉందంటే అందరూ మీతో ఎలా ఉంటున్నారు? ప్రేమగా ఉంటున్నారా? ఫ్రెండ్లీగా ఉంటున్నారు, బాగా గౌరవిస్తున్నారు. మీలో ఎటువంటి మార్పులు వచ్చాయి మీరు శాకాహారిగా మారిన తర్వాత? మార్పులు అంటే ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకేమున్నాయి ఆరోగ్యంతో పాటు? అంటే కోపం అలాంటివి? కోపం అవి తగ్గాయి. ఎవరు ఏదన్నా సరే కామ్ అయిపోతున్నాను. మరి మీ ఇంటికి ఎవరైనా వస్తే మీరు వండి పెడతారా? వండి పెట్టను. ఏం వండి పెట్టారు? చుట్టాలు వచ్చినా సరే చుట్టాలు వచ్చినా వండి పెట్టను. మరి మీరు ఒకవేళ చుట్టాల ఇంటికి వెళ్ళాల్సి వస్తే? నేను చుట్టాల ఇంటికి వెళ్ళవలసి వచ్చినా సరే ఏదో పెరుగన్నం ఏదో తినేస్తాను. వాళ్ళకి చెప్తారు గట్టిగా, నేనైతే తినను, నేను పెట్టను, శాకాహారిగానే ఉంటాను. అమ్మ, మీరు శాకాహార ర్యాలీలు పాల్గొన్నారా ఎప్పుడన్నా? ఎలా అనిపిస్తుంది అప్పుడు మీకు? చెప్పాను కూడా, తెలిసిన వాళ్ళందరికీ చెప్పాను కూడా, నాన్ వెజ్ తినకూడదు, అది మహాపాపం. కోడిని కోస్తే అది కూడా ఒక జీవుడే కదా, మేకల్ని కోళ్ళు అవన్నీ కోసేస్తారు, అవి కోయకూడదు, తినకూడదు, చాలా పాపం అని కూడా చెప్పాను. అలా శాకాహార ర్యాలీలో చేసినప్పుడు మీకు ఆనందంగా అనిపిస్తుందా? అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వరకు ఎవరైనా వచ్చి మీతో మేము మారాము శాకాహారులుగా అని చెప్పడం జరిగిందా? చుట్టుపక్కల ఒక 3-4 మారారు, తినడం లేదు. మీరు చెప్పిన మాటల ద్వారా వాళ్ళు ప్రభావితమయ్యి వాళ్ళు మారారు. చాలా బాగుంది. అంటే ఇప్పుడు మీరు ఇది ఇక్కడే చెప్తారా? మీరు ఇప్పుడు కథా కార్యాలకి వెళ్తూ ఉంటారు, మనం బయట ఫంక్షన్స్ వెళ్తూ ఉంటాం, అక్కడ కూడా చెప్తాను. యోగా చేసి ధ్యానం చేసినా చాలా బాగుంది. నాన్ వెజ్ తినకూడదు, అది చాలా పాపం. అది నాన్ వెజ్ తింటే ఇవే కాయగూరలు ఆకుకూరలు ఇవన్నీ తినండి చెప్తాను. అలాగే నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను అవి తినడం వల్ల, సో మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తూ ఉంటారు. చాలా బాగుంది. మీ పిల్లలకు కూడా చెప్తూ ఉంటారు, మీ పిల్లలకు కూడా ఇంట్లో అంతే స్ట్రిక్ట్గా నేను ఇంకా చెయ్యను అని చెప్తూ ఉంటారు. కానీ ఏంటంటే గొప్ప విషయం, మీ పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. పిల్లలు ఇంట్లో ఉండరు. పిల్లడు వైజాగ్లో ఉంటాడు, ఇంకొక అమ్మాయి బొబ్బుల్లో ఉంటుంది, నేను ఒక్కదాన్నే ఉంటాను. నాకు నచ్చింది నేను వండుకొని తింటాను, యోగాకి వచ్చేస్తాను. చాలా వాళ్ళు మా దగ్గర ఉండరు. వాళ్ళు మీ దగ్గర ఉండరు కాబట్టి మీకు కూడా శాకాహారి. ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళు వచ్చినా సరే మీరు ఎటువంటి శాకాహార భోజనాలు వండితే అవే తినేసి ఉంటారు.
అంతే తప్ప కోప్పడడం, చిరాకు పడడం, వండమని అనడం అవేం ఉండవు. ఉండవు. మ్మ్. చూసారా మళ్ళీ శాకాహార ఎనర్జీ ఎంత ఉంటుందో. ఎందుకంటే మీరు శాకాహారం ఎప్పుడు అయిపోయారో ఆ ఎనర్జీ అనేది మీ పిల్లల మీద కూడా పనిచేస్తూ ఉంది. అందుకనే వాళ్ళు మీరు ఏం చెప్పినా సరే ఒప్పుకుంటున్నారు. మీరు ఆ విత్తనం అనేది వాళ్ళలో వేశారు కాబట్టి ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు మొలకెత్తుతుంది. ఇప్పుడు కూడా చూడండి, మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మీరు ఏం వండితే శాకాహారంలో అదే తింటున్నారు, ఒక్క మాట కూడా అడగకుండా. అది చాలా గొప్ప విషయం. అసలు పిల్లలు ఏమనకుండా ఈ రోజుల్లో అది తల్లిదండ్రుల మాటకి గౌరవిస్తూ కూడా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అది చాలా బాగుందమ్మా. ఇంకేం పాల్గొంటూ ఉంటారు మీరు? శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటారు, శాకాహార ప్రచారం మామూలుగా కూడా చేస్తూ ఉంటారు. ఈ శాకాహారం కోసం ఇంకా ఏమేం మాటలు చెప్తూ ఉంటారు మీరు మాంసాహారాన్ని శాకాహారులుగా అవ్వటానికి? అవి తినకండి, అది మంచిదేం కాదు అని చెప్తాను. యోగా చేస్తే చాలా మంచిది, లావుగా ఉన్నోళ్ళు సన్నంగా అవుతారు, బరువు కూడా తగ్గుతారు అని చెప్తుంటాను. అంటే మొట్టమొదటిగా మీరు ఓం శాంతిలోకి హెల్త్ ప్రాబ్లం వల్ల వచ్చారు, హెల్త్ బాగోకపోవడం వల్ల వచ్చారు మీరు. ఆ రకంగా మీరు శాకాహారి అయ్యాను. అక్కడి నుంచి ఇంకా అలా అలా మీ జర్నీ ముందుకు సాగుతూ ఇప్పటికీ ఇలా ఇక్కడికి వచ్చింది. కానీ ఎక్కడికి వెళ్ళా మీరు శాకాహారాన్ని అయితే వదలలేదు. అయితే ఇప్పుడు శాకాహారం తింటే ధ్యానం బాగా కుదురుతుందంటారా? అంటే మాంసాహారంతో తింటూ కూడా ధ్యానం చేయొచ్చు అంటారా? చేస్తే కుదరదు. అసలు తినకూడదు అంటారు. ధ్యానం చేసేటప్పుడు ఖచ్చితంగా శాకాహారిగానే ఉండాలి. మాంసాహారం అయితే తీసుకోకూడదు. చాలా బాగుందమ్మా. ఇప్పుడు మరి మీకు శాకాహారులు అయిన తర్వాత ధ్యానం బాగా కుదురుతుందన్నారు. ఇప్పుడు మీకు ధ్యానంలో ఎలా ఉంటుంది? అంటే ఏమైనా అనుభవాలు రావడం కానీ, మీకు హెల్త్ బాగోదన్నారు, అవి ఎప్పుడైనా హీల్ అయ్యేటప్పుడు మీకు ఏమైనా జరగడం తెలుస్తుందా? ధ్యానంలోని అన్నీ కనిపిస్తుంటాయి, విగ్రహాల రూపంలోని వాటిల్లోని కనిపిస్తుంటాయి. ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ ఇలాగా కదులుతూ ఉంటుంది. ఓకే అమ్మ, ఎంత చక్కగా మీ జర్నీని మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఓకే, ఇదండి ఇవాళ శాకాహారి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే.